విద్యుత్ ఉద్యోగి మృతి చెందిన ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్ మరమ్మతులు చేస్తున్న రాంబాబు అనే వ్యక్తి షాపూర్ నగర్ లో ఉన్న ఆదర్శ్ బ్యాంక్ వద్ద ట్రాన్స్ఫారం దగ్గర పనిచేస్తుండగా ఆర్టిజన్ కరెంట్ షాక్ తగలడంతో అక్కడున్న స్థానికులు వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అంటే అరౌండ్ 3:25 PM-కి జీడిమెట్ల ఎఫ్ఓసికి ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే నిన్న నైటే కంప్లైంట్ వచ్చింది. నిన్న నైట్ అంటే 28th నైట్ కంప్లైంట్ వచ్చేసి రాజలింగం అనే కాంప్లెక్స్లో సప్లై లేదని వచ్చేస్తే వాళ్ళు వెళ్ళి చెక్ చేసిండ్రు. ఎవరు నైట్ ఉన్న కొండలు, తర్వాత ఈ రాంబాబు శేఖర్ ఇద్దరు నైట్ డ్యూటీలో ఉన్న ఎఫ్ఓసి స్టాఫ్ అందరూ వచ్చి చెక్ చేసేసి నైట్ కేబుల్ ఫాల్ట్ ఉందని డిక్లేర్ చేసేసి కన్జ్యూమర్కి ఇంటిమేట్ చేసేసి వెళ్ళిపోయినరు. అదే మార్నింగ్ ఏమైందంటే మళ్ళీ కన్జ్యూమర్ ఏదైతే ఫాల్టీ కేబుల్ ఉన్న కేబుల్ని రెక్టిఫై చేసుకున్నాం కాబట్టి మాకు సప్లై రెస్టోర్ చేయండి అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అరౌండ్ 3:25 PM-కి మా స్టాఫ్ వెళ్ళేసి హెచ్జీ ఫీజెస్ అంటే 11 kV ఫీడర్ బంద్ చేసుకొని ఎత్తురాళ్ళు వేసుకొని పనిచేసే క్రమంలో ఎల్టీ సైడ్ నుంచి రిటర్న్ సప్లై రావడం వల్ల ఆయన ట్రాన్స్ఫార్మర్ నుంచి కింద పడిపోయి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజరీస్తోని ఫ్యాటల్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇప్పుడే రిపోర్ట్ అందింది. అయితే దాన్ని మళ్ళీ మెడికల్ లీగల్ కేసు కింద ట్రీట్ చేసేసి పోలీసులు కూడా దాన్ని పోస్ట్ మార్టంకి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని మీద డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీ చేసేసి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే బెనిఫిట్స్ రావాల్సినవి ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ కూడా అందజేయడానికి మేము మా వంతు కృషి చేస్తాము. అదేవిధంగా ఎందుకైంది, రీజన్ ఏమైంది, రిటర్న్ సప్లై ఎక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆయనతో పాటు ఉన్న స్టాఫ్కి ఎందుకు ఇన్ఫర్మేషన్ రాలేదనేది కూడా చూస్తాము. ఇప్పుడైతే యాజ్ పర్ కంప్లైంట్ రిసీవ్డ్ టు ది ఎఫ్ఓసి ఈయన స్టాఫ్ వెళ్ళి వర్క్ చేసే క్రమంలో రిటర్న్ సప్లై అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో రిటర్న్ సప్లై రావడంతో చనిపోవడం అంటే మెకానికల్ ఇంజరీ అండ్ ప్లస్ ఎలక్ట్రికల్ ఇంజరీస్ కూడా నోటీస్డ్ ఆన్ ద బాడీ. ఇప్పుడు దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ. 3:25 PM-కి ఇన్సిడెంట్ అయితే 3:25కి. కాకపోతే కంప్లైంట్ వచ్చింది అంతకుముందు ఒక 15-20 నిమిషాల ముందు వచ్చిండొచ్చు. కాల్ డేటా చూసినప్పుడు మనకి ఎఫ్ఓసి ఫీజ్ ఆఫ్ కాల్ మాకు మొబైల్ ఫోన్లో ఇది రైతు బజార్ అని 11 kV ఫీడర్ మీద జీడిమెట్ల మెయిన్ రోడ్లో సాగర్ హోటల్ ఆపోజిట్ రాజలింగం అనే కమర్షియల్ కాంప్లెక్స్లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు రాత్రి వచ్చి రెక్టిఫై చేసిండ్రు కానీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. కేబుల్ ప్రాబ్లం వచ్చిందని కేబుల్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కేబుల్ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంటిమేట్ చేస్తే 3:25కి పోయి చేసే క్రమంలో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అది 11 kV 8-10 feet ఉంది కాబట్టి వీళ్ళు సస్పెక్టింగ్ సమ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజరీస్ అని అనుకుంటున్నాము. డీటెయిల్డ్ పోస్ట్ మార్టం తర్వాతనే మనం వీ కెన్ ఫైండ్ అవుట్ ఎనీథింగ్.